హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారు కదా. గుడ్, నైస్. ఈరోజు ఎపిసోడ్ చూసారా? సాటర్డే ఎపిసోడ్ ఎలా అనిపించింది? సూపర్గా అనిపించింది కదా. నేను ఈ సాటర్డే ఎపిసోడ్ కూడా తూతూ మంత్రం కింద ఏమన్నా అంటే ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ స్ట్రెస్ చేసి బాగా నొక్కి అందరినీ ఇబ్బంది పెట్టే అంత పరిస్థితులు ఉండవేమో, మెజారిటీ ఏ విషయాన్ని పెద్దగా అడ్రస్ చేయరేమో, అలా వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. కానీ రెగ్యులర్ వీక్స్లో ఎలా అయితే జరుగుద్దో, ట్రీట్మెంట్ ఎలా ఇస్తారో ఈయన, ప్రతి విషయాన్ని పట్టుకుని దాని గురించి వీడియోస్ చూపిస్తూ ఎలా చేస్తారో, యాజ్ ఇట్ ఈజ్ ఈ వీక్ కూడా ఇది ఇంకా జడ్జ్మెంట్ వీక్ లాంటిది కాబట్టి కరెక్ట్గా అందరికీ వీడియోలు చూపిస్తూ అందరి విషయాల్ని అడ్రస్ చేసి కరెక్ట్గా మాట్లాడారు నాగార్జున గారు అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అదే కామెంట్. మనం ఒక రివ్యూ చెప్పుకునేటప్పుడు ఒక మనిషి గురించి ఇతను తప్పు చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఒప్పు చేస్తుంది, ఇతని బిహేవియర్లో ఈ విషయం రాంగ్ ఉంది, ఇతని విషయం కరెక్ట్గా లేదు అని మాట్లాడుతున్నది మన పర్స్పెక్టివ్లో మనం ఎలా అనుకుంటామో అది మాత్రమే. నేను నా మైండ్లో ఏముంది, నేను చూసింది, నా జ్ఞానానికి నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, చెప్తాను. అలాగే నాకు ఏకీభవిస్తూ కింద కామెంట్స్ చేసి మీరు కరెక్ట్గా చెప్పారు సార్, 100% మీరు చెప్పింది కరెక్టే సార్, ఇవన్నీ మనం ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించి అభిమానించి చెప్పే మాటలు, అవి మీకు జెన్యూన్ అనిపించి. అయితే ఇవన్నిటిని పక్కన పెడితే వీటికి నిజమైన జడ్జిమెంట్, మనం చెప్పింది కరెక్టే, మనం అనుకున్నది కరెక్టే అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక పెద్ద మనిషి అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మనం ఏదైతే అనుకున్నామో అదే విషయాల్ని అడ్రస్ చేస్తూ మనం ఎలా మాట్లాడామో, ఎక్కడ మనం ఫీల్ అయ్యామో, ఏ విషయం తప్పు అని మనం రివ్యూస్లో చెప్పుకున్నామో అదే విషయం గురించి వాళ్ళు అక్కడ మాట్లాడి ఆ విషయాన్ని కూడా వాళ్ళు తప్పు అని అక్కడ చెప్పినప్పుడు అది కిక్, అది మనకి ఒక సాటిస్ఫాక్షన్. మనం సొల్లు మాట్లాడుకోవట్లేదు, ఏదేదో రాంగ్ వేలో బయాస్డ్గా వెళ్ళిపోవట్లేదు, మన మనసులో ఏముంది, మనం ఏమనుకుంటున్నామో కరెక్ట్గానే మాట్లాడుతున్నాము అని ఒక ఫీల్ వస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు అదే ఫీల్ అయ్యి అదే విషయాల గురించి అక్కడ కడుగుతుంటే మనం కరెక్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతోమంది మెసేజ్లు పెడుతుంటారు, మీరు ఆ పియారా, ఇతనికి పియారా, మీరు నిఖిల్ పియారా, ఆడు గుడ్డ గూస అని ఏదో పెడుతుంటారు. నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఎపిసోడ్ చూసిన చాలామంది రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఈ పెయిడ్ పిఆర్లు అవ్వచ్చు, లేకపోతే మన కొంచెం మైల్డ్గా ఆలోచించే ఆడియన్స్లు అవ్వచ్చు, అందరికీ ఈరోజు మన రివ్యూల గురించి మాట్లాడే ఇది లేకుండా ఈరోజు ఎపిసోడ్ జరిగింది. నేను ఏదైతే నిన్న నైట్ ఒక షార్ట్ కట్ చేసి నిఖిల్ స్లాబ్ ఏదైతే ఫాట్ మన తగిలిందో ఇక్కడ, అది వీడియో కట్ చేసి మరీ పెట్టాను. అది ఈరోజు చూపించారు యాజ్ ఇట్ ఈజ్. నేను ఏది ఎడిట్ చేసి కరెక్ట్ షార్ట్లో ఉంది చూడండి, కావాలంటే నిన్నే పెట్టాను రాత్రి. అది నేను వీడియోలో యాడ్ చేయడం కుదరలేదు నాకు, అందువల్ల షార్ట్లో పెట్టేశాను. 1 minute ఉంటుంది. అదే వీడియో యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే అలాగే కట్ చేసి అతను ఎక్కడ కొట్టాడో కరెక్ట్గా అక్కడ ఆపి బ్యాక్ చేసి చూపించారు. సరే, దాన్ని ఎక్కువ తవ్వితే పెద్ద విషయం అయిపోద్ది కాబట్టి అతను నిజంగానే నేను కావాలని కొట్టాడా అని అడిగితే, లేదు సార్ నేను కావాలని కొట్టాడు అనట్లేదు, కానీ తను కొట్టాడు, జాగ్రత్తగా చూసుకుని బిహేవ్ చేయని మాత్రం చెప్పానండి అన్నాడు. నిజంగా ఇంటెన్షనల్గానే గౌతమ్ కొట్టాడు అనడానికి మనకి 100% ప్రూఫ్ ఆ వీడియో. ఒకటి, నీ దృష్టి ఎక్కడుంటే నీ చెయ్యి అక్కడికి వెళ్తుంది, ఓకేనా? నీ దృష్టి ఎక్కడుందో నీ చెయ్యి కూడా అక్కడికి వెళ్తుంది. నీ దృష్టి టీషర్ట్ మీద ఉందనుకో, నీ తల ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూస్తూ అనుకోకుండా చెయ్యి అలా వెళ్ళిందంటే అది వేరే. కరెక్ట్గా నువ్వు అతని ఫేస్ చూస్తూ చెయ్యటి వెళ్ళింది, అది చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాము, జడ్జ్మెంట్ వీక్ అంటారు దీన్ని. జడ్జ్మెంట్ వీక్ అంటే ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఎవరిని ఎక్కుతున్నారో దాన్ని బట్టి వీళ్ళు ఈ ఆర్డర్లో ఉంటారు, వీళ్ళు ఉంటారు, పోతారు అనేది ఆడియన్స్కి తెలిసిపోయే సిచ్యువేషన్. ఇలాంటప్పుడు ప్రతి విషయాన్ని గట్టిగా నొక్కి నువ్వు తప్పు అని తొక్కరు. ఎందుకంటే ఓహో అయితే మనోడు ఎగిరిపోయాడని ఫీల్ అవ్వచ్చు, జడ్జ్మెంట్ ముందే అందరికీ విన్నర్ ఎవడో అర్థమైపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఏదున్నా సాఫ్ట్గా టచ్ చేసి వదిలేస్తారు. కానీ గౌతమ్ని సాఫ్ట్గా టచ్ చేసి వదిలేయడానికి లేని పరిస్థితి అయిపోయింది.
తను చాలా వీడియోలు తనే చూపించాల్సి వచ్చింది. మనం ఏం ఫీల్ అయ్యామో అదే అక్కడ కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి అన్ని వీడియోలు చూపించారు. చూపించి ఆ రోజు వాడుకున్నాడు అని అన్నాడు సార్, అందుకే అదే ఆడుకున్నాడు అని అన్నాడు, అందుకే నేను వాడుకున్నావా అని వినబడి నేను ఇలా మాట్లాడానన్న మాటకి అసలు కొంచెం కూడా పొంతన లేని ఆ వర్డ్స్, ఆ డైలాగ్స్కి ఈరోజు వీడియోస్ చూపిస్తే అసలు ఆడుకున్నామనే మాట కూడా లేదు ఆ వీడియోలో. మనోడు ఆట ఎలా ఉంటుందంటే, మనోడిది ఎలా మొదలు పెడతాడంటే అని మొదలెట్టాడు. అసలు అందులో ఆడుకుంటాడని వర్డ్ కూడా కనబడలా. మనోడు ఇక్కడ గౌతమ్ చెప్పింది ఏంటంటే, నా మీద ఏదైనా ఒక నింద వేసేస్తున్నటువంటి టెన్షన్లో నేను మాట్లాడాను సార్, నేను ఎగిరాను అని అన్నాడు. అది నిజమే. అది ఆ రోజు దొరికిపోతున్నాననే టెన్షను, నా మీద ఏదో పడిపోతుంది పెద్ద విషయం, మనోడు గట్టిగా చెప్తున్నాడు నా గురించి అనే భయంతో అతను మాట్లాడనివ్వకుండా వీడియోలో చూశారు కదా, అతను వినరా నాయన విను అంటుంటే కూడా వినకుండా వినా వస్తా అని మీదకి వచ్చేసి టాపిక్ని డైవర్ట్ చేసేసి, నువ్వు నా పర్సనల్ గురించి మాట్లాడితే నేను నీ పర్సనల్ గురించి మాట్లాడతా, నువ్వు వాడుకున్నావు, నువ్వు యష్మిని వాడుకున్నావు అనే మాట మాట్లాడి అతని స్క్రీన్ ప్లే గురించి చెప్తున్న మ్యాటర్ని డైవర్ట్ చేసి ఆ వాడుకున్న టాపిక్కి వెళ్ళిపోయాడు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ పాపం ఆ వాడుకున్నాం అనే మాట తప్పని అందరూ అటొచ్చారు. ఇప్పుడు మనడు ఏదైతే స్క్రీన్ ప్లే చెప్పాలనుకున్నాడో, ఇతని గురించి నిజం ఏదో చెప్పాలనుకున్నాడో దాన్ని డైవర్ట్ చేసేసాడు జాగ్రత్తగా, చాలా తెలివిగా కదా. అనిపించలేదా? దీని గురించేగా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఆ రోజు. అదే యాజ్ ఇట్ ఈస్ వచ్చింది బే అనే మాట. నేనేమన్నాను, ఇప్పుడు మనోడు ఎన్నో మాటలు వదిలేస్తాడు, అవి డిస్రెస్పెక్ట్ ఎలా అవుతాయండి? మీ దృష్టిలో ఏమో నా దృష్టిలో కాదంటాడు. అది ఎంత మండిపోద్ది. ఈరోజు నాగార్జున గారికి కూడా మండింది కదా. అతను నువ్వు సారీ చెప్పానంటున్నావు, నేనైతే నేను చేసింది తప్పని ఫీల్ అయితేనే సారీ చెప్తా, మనీ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఆపేసాడు ఆయన. మనోడు అది సార్, అది నేను కూడా అలాగే ఫీల్ అయ్యి చెప్పాను సార్ అంటే, నో అలా ఫీల్ అయ్యి చెప్పలేదమ్మా, నువ్వు ఒకవేళ తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు సారీ చెప్తున్నాను అన్నావు. అప్పుడే ఒప్పేసుకుంటే ఈ టాపిక్ ఉండదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అందుకనే ఇప్పుడు అంత పెద్ద పెద్ద విషయాలు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడం వలన ఇప్పుడు ఈ బే అనేది పట్టించుకోవడానికి కూడా పనికి రాకుండా పోయింది. చిన్న విషయంలో కొట్టి పారేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనోడు ఎక్కువ ఉన్నాయి చెప్పడానికి, చాలా ఉన్నాయి. ఇప్పుడు అతను చెప్పేసి సారీ చెప్తాడు, మనోడు కూడా చెప్పి సారీ చెప్పేశాడు, అయిపోయింది అక్కడితో క్లోజ్. చూసారా పరిస్థితి ఎలా వచ్చిందో? ఇదేగా నిన్న మనం అంతసేపు మాట్లాడు కింద చాలామంది తెగ ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టారు, నాకు కింద కామెంట్స్ పెట్టారు. నువ్వు కళ్ళు పెట్టుకు చూడు, లైవ్ చూడు, నీకు తెలియట్లేదు, అతను కొట్టాడా, ఇంకా కాస్త స్పీడ్గా ఎడిట్ చేయి, చంపేసినట్టు ఉంటుంది, ఏదేదో నోటికి ఏదొచ్చినట్టు అది వాగారు కింద. సరే ఓకే, ఎవరి భావోద్వేగాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో క్లారిటీ అడగలేడు కాబట్టి మనసులో ఉన్న కోపం పోవాలంటే కింద కామెంట్ పడేస్తే అయిపోద్ది, పెట్టేసి పోవడమే. తర్వాత ఎవడ చూడొచ్చాడు, ఎవడ మాట చూడు, ఒక మాట అనేసాడు, ఇటు చూస్తాడు, అది హ్యాపీ అనమాట, సాటిస్ఫాక్షన్, మయ్యా అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ధైర్యంగా మనం ఒక విషయం గురించి క్లారిటీగా క్లియర్గా మాట్లాడుతున్నామంటే అర్థం చేసుకోవడానికి చాలా పెద్ద మ్యాటర్ ఉండాలి. ఈరోజు ఎంతమంది రివ్యూవర్లకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఈ ఎపిసోడ్ చూసి, నిజంగా బ్లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి కూడా వాళ్ళు రివర్స్లోనే వెళ్తారు. అదిగో మనకు కావాలని గౌతమ్ని టార్గెట్ చేసి కంపు చేశారు, నిఖిల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నిఖిల్కి ఇప్పుడు విన్నర్ని చేయడానికి గౌతమ్ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు. అందుకే అతని తప్పులను పక్కన పెట్టి ఇతని తప్పులు ఎత్తారు. ఏ మాట్లాడతారు రాసి పెట్టుకోండి, చూసుకోండి కావాలంటే. ఎవరి గురించి ఏమేమి చెప్పాలో, చూపించాలో, ఎవరికి వార్నింగ్లు ఇవ్వాలో అన్నీ క్లియర్గా చక్కగా మాట్లాడి చక్కగా చెప్పాడు ఆయన. కొట్టాడని చెప్తున్నావు, నిజంగా ఇంటెన్షనల్గా కొట్టాడని ఫీల్ అవుతున్నాడు. ఇంటెన్షనల్గా కొట్టాడు అన్నట్లేదు సార్, ఆయన కొట్టాడు. అయితే ఆ మంట మీద కదా నువ్వు బే అన్నావు అని అడిగారు. అవును సార్, నాకు ఆ కోపం ఉంది, ఆ కోపంలోనే బే అని మాట వచ్చిందని చెప్పాడు. మరి ఇది కూడా అడిగారుగా. ఇక్కడ ఎవరికి వీళ్ళ బయాస్డ్గా ఆయన పెద్ద మనిషి, ఈయన్ని తొక్కేద్దాము, ఈయన్ని మాత్రం హైలైట్ చేద్దాము, లేకపోతే ఈడి ప్రాబ్లమ్స్ని, చెప్పిన తప్పుల్ని హైలైట్ చేద్దాము, వీడిని నొక్కేద్దామని అలాంటి పిచ్చి ఆలోచనలు అక్కడ ఉండవు. ఉండుంటే ఈరోజు టాప్ 7లో ఫస్ట్ రోహిణీను, తర్వాత అమ్మాయి వెళ్ళిపోరు. దీనికి ఎన్ని కథలు అల్లేశారో. మాటేవి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ టాప్ 5లో రోహిణీని కూడా ఉంచొచ్చేమో, నబీల్ని పంపేస్తారేమో. నేను ఏం చెప్పాను, నా టాప్ 5 లిస్ట్ చెప్పాను కదా, ఒక్కసారి చూడండి. నా టాప్ 5 లిస్ట్ ఏం చెప్పాను నేను? నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్. ఇదేగా లిస్ట్ మనం చెప్పుకున్నది. యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా, అక్కడ 2 ఎగిరిపోయారు కదా, ఇంకా 5 మిగిలారు కదా.
ఇంకా దీంట్లో కూడా వీళ్ళు మళ్ళీ ప్రేరణని ఫోర్త్గో ఎక్కడో పెడదామని ఆలోచిస్తే ఇంకా అది మీ ఆలోచన జ్ఞానానికి, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇది నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాగార్జున గారు మనం ఏదైతే ఫీల్ అయ్యామో ఆ విషయం గురించే అక్కడ మాట్లాడడం, అదే వీడియో చూపించి మాట్లాడడము, ఆ అడ్రస్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మనం కరెక్ట్ పాత్లోనే ఉన్నాము, మనం రాంగ్గా ఏ విషయాలు మనం పోర్ట్రే చేయట్లేదు, ఎవరికి మనం అన్యాయం చేయట్లేదు అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఈరోజు నాకు. ధైర్యంగా మనం మాట్లాడవచ్చు అంటే మన జ్ఞానము, మన ఆలోచన కరెక్ట్ రీతిలోనే వెళ్తుంది. చండాలంగా ఊహించుకుని ఇప్పుడు అక్కడ ఏదో జరుగుద్ది, దాన్ని నాకున్న బ్రెయిన్ బట్టి నేను ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎలా పడితే అలా చిల్లరగా ఆలోచించి చెప్పాను అనుకోండి, చీ అంటారు. కాబట్టి ఈరోజు నాకు చాలా ధైర్యం వచ్చింది ఎపిసోడ్ చూసిన తర్వాత. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కట్ చేస్తే ఈరోజు మంచి సాంగ్తో నాగ్ సార్ ఎంట్రీ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. కట్ చేస్తే నిన్న శుక్రవారం ఏం జరిగిందో చూపిస్తారుగా కామన్గా. అందులో రోహిణి టీ పెడుతూ తెలిసిపోద్ది అనుకుంటా, జీవితంలో మనిషికి ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఆల్రెడీ ముందే తెలిసిపోద్దేమో. ఆ అమ్మాయి టీ పెడుతూ ఇదే నా లాస్ట్ టీ అయి ఉంటుందండి, హౌస్ మేట్స్కి పెడుతున్నాను, ఉండాలని ఉంది, ఫైనల్ వరకు ఉండాలి, కప్పు కొట్టాలని ఉంది, బట్ ఏమో ఇలా అనిపిస్తుంది నాకు అని అమ్మాయి అంటుంది. అంతే, కొన్ని అర్థమైపోతాయి అలాగ. కట్ చేస్తే అవినాష్ ఈ తాయి భాష ఏదో మాట్లాడుతూ ఏదేదో వ్యాపారం చేస్తున్నాడు అక్కడ మన నబీల్తో. తోతో తంతం మసాజుల గురించి అది మాట్లాడుతున్నట్టు ఉంది. అది టాపిక్ అలాగే ఉంది. ఇద్దరు ఒక్కొక్కడికి 10,000 20,000 ఏదో మాట్లాడుతాను, కామెడీ చేస్తున్నాడు, సరదాగా ఫన్నీగా అనిపించింది. అక్కడి నుంచి ప్రేరణ దగ్గరికి వచ్చి ప్రేరణ లాంటి అమ్మాయి ఇలా చూడగానే ప్రేరణ లాంటి అమ్మాయి అద్భుతం అని, ఆ అమ్మాయి ఇలా చూడకపోతే బాబు ఇలాంటిదాన్ని మనం అని అలా కోపంగా ఆ అమ్మాయి చూస్తున్నప్పుడేమో ప్రేమగా అలా మాట్లాడుతూ చాలా ఫన్ జనరేట్ చేశాడు. దాన్ని నాగార్జున గారు శుక్రవారం ఎపిసోడ్కి సంబంధించిన దాని గురించి కూడా మాట్లాడారు. నువ్వు ఆ తూతూ భాష బాగుందా, ఈసారి నువ్వు అటు వెళ్ళినప్పుడు అక్కడ ప్రోగ్రాంలు చేస్తావు కదా, అప్పుడు ఈ భాష కూడా మాట్లాడు, మంచిగా నవ్వుతారు జనం అంతా అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. వెరీ నైస్, బాగుంది. ఇమీడియట్గా ఈ మారుతి సుజుకి సంబంధించిన ఒక యాడ్ ఏదో టాస్క్ ఏదో చేశారు సరదాగా. ఆ టాస్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత హౌస్లో అందరినీ కలిశారు, మాట్లాడారు. ఓకే, దిస్ వీక్ మీకు హౌస్లోకి వచ్చిన తర్వాత ఉన్న రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు, ఏ వీక్లో మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనే దాని మీద ఒక టాస్క్తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్లో ఒక పెద్ద వీల్ అది పెట్టి కింద అన్ని వీక్స్ అని రాశారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు లేచింది, 15 వారాలు కాబట్టి 14 వారాల్లో వీక్స్ పెడితే ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ వీక్లో ఏ వీక్లో వాళ్ళ రిగ్రెట్ ఫీల్ అయ్యారు అక్కడ పెట్టి ఆ రెడ్ కలర్ది అక్కడ చెప్పాలన్నమాట. ఇది టాస్క్ అనమాట. ఈ టాస్క్తో స్టార్ట్ అయింది హౌస్లో. ఫస్ట్ అవినాష్ని పిలిచారు. ఏంటి బాబు నీ పరిస్థితి ఏంటంటే, ఈ 12th వీక్లో నాకు విష్ణు రోహిణికి సంబంధించి గొడవ అయింది కదా, అప్పుడు మనం పృథ్వీ వచ్చి నామినేట్ చేశాడు ఆ పాయింట్లోని, చూసారా అది రిగ్రెట్ ఎందుకు ఫీల్ అవుతాం, అర్థమైంది విషయం. పృథ్వీ ఆ రోజు నామినేట్ చేశాడు అవినాష్ని, అక్కడ అంత పెద్ద గొడవ అవుతుంది వాళ్ళిద్దరిది, నువ్వు ఎందుకు కల్పించుకోవాలి కదా, అప్పుడు ఇతను మెగా చీఫ్ ఏదో కల్పించుకుని మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడకుండా అలా వదిలేసావు కాబట్టి నేను అది తప్పు అనిపించింది నాకు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానండి అవినాష్ గారు అంటే. అది నాకేం సంబంధం, వాళ్ళు కొట్టుకుసేస్తారు, నాకు అవసరం అనేది సంబంధం ఉంది, నేను అందులో ఏలు పెడతాను, అది నేను మెగా చీఫ్ అంటే నేను ఇంట్లో సమస్యలే చూసుకోవాలా లేకపోతే వాళ్ళ పర్సనల్ సమస్యలే చూసుకోవాలా, నాకు సంబంధం లేదు అని ఆ రోజు ఎగిరాడు, బీభత్సంగా ఎగిరాడు, డూమ్ డిస్క్ టమ్మా డబుస్కొని. ఇప్పుడు అది రిగ్రెట్ ఫీల్ అవుతాడంట. అంటే ఆ రోజు పృథ్వీ వేసిన దాంట్లో న్యాయం ఉంది కదా, అది నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి, అతను వేసింది కరెక్టే అని కదా అర్థం. ఎస్, అదనమాట. అప్పుడున్న పరిస్థితులను బట్టి మనం సైడ్ అయిపోతుంటాం, తప్పించుకుంటాం, దొరికిపోయాం రా నాయన అని. కానీ అది ఎప్పటికీ పీకుతానే ఉంటుంది మనసులో. ఆ వారం సంచాలకుగా ఈ వారం ఏంటి నీ పరిస్థితి ఏంటని అడిగారు. సరే ఆ వారం సంగతి పక్కన పెడదాం, ఈ వారం నీ ఆట సంగతి ఏంటి అని అడిగారు. ఈ వారం సార్ అదే అసలు నువ్వు ఏం ఆడేవయ్యా అని అడిగారు. అవి చాలా ఆడాను సార్ అని మొత్తం అతను ఆడిన లిస్టులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సరే ముందు ఈ వారం ఏం ఆడే చెప్పండి. ఈ వారం సంచాలకుగా ఆడాను కదా సార్ అని కామెడీ చేశాడు. ఈ వారం ఏంటంటే మనోడు అందరు టాప్ 5లో ఎలాగో ఉన్నావు కదా అని అత్తమాను తీసి పక్కన అడిగారు కదా మనోడిని. ఆ టెన్షన్లో మనోడు ఆ విషయం గురించి మాట్లాడాడు. మనోడితో అన్ని ఫన్ వేలోనే సరదాగా జోవియల్గా ఆయన హైట్ అయ్యాను అన్నాడు. చాలా హైట్ ఉండేవాడిని సార్, అక్కడ పెట్టిన
దానికి ఆ టాస్క్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ టవర్ అంతా హైట్ ఉండేవాడి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒదిగి ఉండమంటారు కదా అని తగ్గాను సార్. ఏదో ఫన్, సరదా ఫన్ ఏదో చేశాడు, కామెడీ ఫన్ను. మళ్ళీ లోపల టీం నుంచి వచ్చింది మెసేజ్ చెవిలో ఆయనకి. సరే బిగ్ బాస్ అడుగుతున్నారు ఇందాక, సరే టాపిక్ పక్కన పెట్టుకుని అది తగ్గావు కదా ఇక్కడ, ఎందుకు తగ్గావో చెప్పగలవా అని అడుగుతున్నారు. అడుగుతుంటే అదే సార్ తగ్గుండాలి కదా సార్ ఇక్కడ, అందుకే తగ్గినంటే లోపల నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. లేదు బయట నీకు బాగా కొమ్ములు ఉంటాయంట, అందుకే హైట్ ఉంటావంట, లోపలికి వచ్చాక కొమ్ములు తీసేసినట్టున్నావు అందుకే తగ్గిందంటే, ఈలోపు రోహిణి అదే విసుక్కుని ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే షో నుంచి వెళ్ళిపోతుంటావు కదా అని ఇప్పుడు ఇంటి ఇచ్చేది నీకు అంటే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా షోల్లో, ఎక్స్ట్రాలు ఉంటాయి అలాగే. సరే అది అలా అతనిది అయిపోయింది. అవగానే నెక్స్ట్ ప్రేరణ పిలిచారు. అమ్మ ఏంటి పరిస్థితి అంటే 11th వీక్ అండి, నేను మెగా చీఫ్ అయిన వీక్ అది. అప్పుడు నేను నా ప్రవర్తనలో నేను ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా, ఎఫెక్ట్ ఏంటి పిచ్చిదాన, ఈరోజు నువ్వు కప్పు కొట్టాల్సిన ఇది ఎగిరిపోయింది. 11 నెంబర్ చూసుకోమ్మా, అదేదో దరిద్రం అనుకుంటా నీకు కర్మ. నేను ఎఫెక్ట్ అవడమే కాకుండా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారండి. అది నేను చాలా మార్చుకుని మామూలుగా నార్మల్గా వెళ్ళాల్సిందని ఎలా చేశానేమో అని రిగ్రెట్ ఉంది నాకు అని చెప్పి అమ్మాయి ఫీల్ అయింది. ఓకే, ఫీల్ అయిన తర్వాత ఓకే డన్ అన్నారు. సరే ఈ వారం సంగతి ఏంటి నీది అన్నారు. ఈ వారంలో ఏముంది సార్, నేను బాగానే ఉన్నాను కదంటే, లేదు సంచాలకుగా నువ్వు చేసిన వ్యాపారం ఏంటి అన్నారు. సంచాలకుగా అంటే సార్ అదేనమ్మా, ఒకసారి ఇతనని ఒకసారి అతనని ఇలా డెసిషన్స్ మార్చి చేసావు కదా, అది ఎంతవరకు కరెక్ట్, అది ఏంటి ఆ కన్ఫ్యూషన్ ఏంటి అన్నారు. అప్పుడు క్లియర్గా అది ఆ రంగు పడుద్దనే వ్యవహారం చాలా డేంజరస్గా ఉంది సార్, అది పరిపూర్ణంగా పూర్తిగా ఇద్దరు ఫుల్గా ఉన్నారు. అయితే మనోడు రెడ్ కలరు రాసేసుకున్నాడు కదా, అదొక్కటి నేను పాయింట్గా తీసుకుని మనోడిని తీసేద్దాం అనుకున్నానండి. తీసేద్దాం అనుకుంటే మళ్ళీ తను వచ్చి నాకు వివరణ ఇచ్చుకున్నాడు, ఇలా కాదు అలా కాదని. సంచాలకుగా మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే విని వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు అని కూడా రాసి ఉంది అందులో. అతను వచ్చి నన్ను కన్విన్స్ చేసుకున్నాడు. కన్విన్స్ చేసుకున్న తర్వాత సరే అని చెప్పి ఓకే నేను తీసేయట్లేదు కానీ టై చేస్తానని అన్నాను. బట్ మళ్ళీ పెద్ద ఆయన టైలు గీలు కుదరు, కరెక్ట్ నిర్ణయం తీసుకో అన్నారు. అప్పుడు ఇంకా కీన్గా చూసి గౌతమ్కి ఇచ్చానండి అంతే. మరి ఇంకా గీన్గా చూసినప్పుడు ఫస్ట్ అనుకున్నప్పుడే చెప్పచ్చు కదా గౌతమే 1 అండి. బట్ ఏంటంటే గౌతము రెడ్ రాసుకున్నాడు కాబట్టి దాన్ని తీసేస్తున్నాను అప్పుడే చెప్పుంటే కొంచెం పద్ధతిగా ఉండే. అది చేంజే కదా, డెసిషన్ చేంజ్ చేసుకున్నట్టే, కొంచెం ఫేవర్గా నిఖిల్కి ఫేవర్గా వెళ్ళినట్టే ఉంది అది. ఏది ఉంటే అది మాట్లాడుకుందాం, తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు, కరెక్టే కదా అది. అప్పుడు కీన్గా చూసానంటే మరి ముందు చూడలేదా, ముందు కూడా చూడాలి కదా, అది అలా ఉంటుంది. అది మరి రిగ్రెటే. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే మనం విన్నింగ్కి దూరం అవుతాం, సెకండ్ ప్లేస్కి దూరం అవుతాం, థర్డ్ ప్లేస్కి దూరం అవుతాం, ఫోర్త్కి దూరం అవుతాం. ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి సెకండ్కి దూరం అయ్యే పరిస్థితికి వచ్చింది. కట్ చేస్తే శారీ కట్టడం గురించి, శారీ తీసుకురండి అన్నారు. ఈలోపు విష్ణు శారీ తెచ్చింది. నువ్వు ఎలా కడతావు కట్టమ్మా అంటే అక్కడ అలా కట్టి చూపించింది. నబీల్ పిలిచారు, చూసావా బాబు చుట్టడం అంటే ఇలా, అది కూడా అడ్రస్ చేశారు. మనం ఆ రోజు కూడా చెప్పుకున్నాం కదా, ఇష్టం వచ్చినట్టు చుట్టేసాడు బాడేసి, చుట్టడానికి అర్థం లేకుండా చుట్టేసి నేను బాగానే చుట్టా అరవకో అని చెప్పి ఆ అమ్మాయి మీదకి వెళ్ళిపోయి ఎగిరేసి పాపం. సరే ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ దాని గురించి పాప అతన్ని బ్యాట్ చేసినట్టుగా మాట్లాడుకోవడం బెస్ట్. సరే అది అడ్రస్ చేశారు. నాయన చుట్టడం అంటే ఎలా ఉంటుంది, వరంగల్ బిడ్డ పాండా బాగుందా ఊళ్ళో అంటే ఉంది సార్, అక్కడ చుట్టలు దొరుకుతాయి కదా అంటే అవును సార్ అని. చుట్టలు అని ఎందుకన్నారో తెలుసా, అలా మంచిగా నీట్గా చుడతారు కాబట్టి అని చెప్పి ఆయన ఉదాహరణ ఇచ్చారు. అక్కడితో ఆ కార్యక్రమం ప్రేరణ వెళ్ళిపోయింది. నెక్స్ట్ రోహిణి వచ్చింది. 10th వీక్ సార్, గుడ్డు గేమ్లో ఆ గుడ్డు వేసే దాంట్లో నేను ఆవిడెవరు మన తేజ, ఆవిడ హరితేజ గారితో నేను ఇంకా వాదించలేక నేను మా ఫ్రెండ్ అయినటువంటి అవినాష్ గుడ్డు వేసేసాను సార్. అది నాకు చాలా రిగ్రెట్ అనిపించింది సార్. అలా ఆవిడతో ఇంకా కాసేపు పోరాడి మా ఓడు గుడ్డు వేయకుండా అలా ఉండాల్సింది సార్, మా ఫ్రెండ్ గుడ్డు వేయకుండా ఉండాల్సిందారు అనగానే వెంటనే గౌతమ్ అన్నారు. సార్ అన్నాడు, ఏంటి ఇవిడేదో రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు అనగానే మనోడు నీళ్ళవి అదే రిగ్రెట్ ఏముంది సార్ అందులో, ఆ అమ్మాయి చేసింది కరెక్ట్ అని తను అనుకున్నప్పుడు ఇందులో రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి ఏముంటుంది సార్, అది కరెక్టే కదా సార్ అంటాడు. అదేనమ్మా గ్రూప్ గేమ్, మరి గ్రూప్ గేమే కదా నువ్వు అంటావు కదా ఏంటి కథ అంటే, అదే సార్ నేను అలా అది కరెక్ట్ కాదని చెప్తున్నాను సార్, తను వెయ్యాలనుకున్నప్పుడు వేసేయడమే సార్, అందులో రిగ్రెట్ ఏముంది. ఆ అమ్మాయి ఏమో అంటే గ్రూపు అది మరి అంటే ప్రతిసారి అవినాష్ అని ఉండదు సార్, 6 ఏళ్ళని ఉంటుంది, అప్పుడు అనుకోకుండా ఏదో తడబడింది.
పక్కా గ్రూపే, ఇంకా టాపిక్ ఏముంది అందులో. అది కూడా పట్టుకున్నాడు ఆయన. ఏది వదిలే పరిస్థితులు ఉండవు. మనమే పెద్ద పొడుగులం. ఇప్పుడు వేసేసి వీళ్ళందరినీ తొక్కేసి వీళ్ళని నాశనం చేసేస్తే అయిపోద్ది, ఈ వారానికి వీళ్ళు గ్రూప్ గేమ్ గళ్ళని మనం వాళ్ళని నొక్కి ఒక్కాణించేసి ఒప్పించేస్తే జనాన్ని పిచ్చోళ్ళు నమ్మేస్తారు అనుకుంటే ఎలా కుదురుద్ది? ఇలాంటి టైంలో దేవుడి ముందు మనం అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుంది చేసిన ఏదో పనులని. అప్పుడు గౌతమ్కి ఈయన ఇచ్చిన షాట్ ఏంటంటే, బాబు పరిస్థితిని బట్టి మన స్నేహితులకి మనం అనుకున్న వాళ్ళకు ఒక ఫేవర్ చేయడానికో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించుకుని మనవాళ్ళు అనే ఇదితో చేస్తాము, దాన్ని ప్రతిసారి గ్రూప్ గేమ్ అని మాట్లాడకమ్మా అని నవ్వుతూ చెప్తే సరే ఓకే సార్ నవ్వాడు. ఇప్పుడు ఎందుకు ఇంకా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు రియలైజేషన్ వచ్చినా వేస్ట్. అందుకే లాస్ట్ వీక్ వరకు మీకేం చెప్పరమ్మా, మీ బుద్ధులు మార్చడానికి ఎవరు ట్రై చేయరు. గ్రూప్ గేమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 4 వారాలు 5 వారాల క్రితం ఎప్పుడో కార్యక్రమం అది. ఇప్పుడు వచ్చింది దానికి టాపిక్. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఎప్పుడు అంటున్నా, గ్రూప్ గేమ్ ఏముంది తమ్ముడు, ఇందులో ఫ్రెండ్స్ ప్రేమ అభిమానాలు ఉంటాయి. తప్పు చేస్తే పక్కకి తీసుకెళ్ళి తిడతాడు, కానీ చంపేశాడిని నామినేట్ చేసి బయటికి పంపించేస్తాడా? నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు? పృథ్వీని అగ్రెషన్ వస్తుంటే వాడిని నువ్వు ఎందుకు నామినేట్ చేయవు? నువ్వు నామినేట్ చేయట్లేదంటే నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నీ ఫ్రెండ్ మీద బయాస్డ్గా ఉన్నావు అని మొదలెట్టావు. నువ్వు నీ జన్మలో ఎప్పుడైనా నువ్వు అవినాష్ని కానీ తేజాని కానీ రోహిణిని కానీ నామినేట్ చేసావా? అందులో వాళ్ళ దాంట్లో ఒక్కటి కూడా కనపడలేదు నీకు అనే టాపిక్ వస్తుందన్నమాట. అందుకే మనం అసలు పాయింట్అవుట్ చేయకూడదు ఎవరిని, ఎదుటోడిని. నువ్వు అలా అన్నావంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర వెనకాల ఏ నలుపు లేకుండా పెట్టుకుని పర్ఫెక్ట్గా అడుగేసుకుంటూ వెళ్తూ ఎదుటోడిని అడిగితే సూపర్గా ఉంటుంది. మనము అన్నీ వెనకాల మొత్తం కలర్ అంటించుకుని ఎదుటోడికి ఏమంటే మీ మొహం మీద కలర్ ఉందంటే కుదరదు, దొరికిపోతాం. అసలు ఈ గేమ్లో ఎదుటివాడి గురించి ఆలోచించడం మానేయాలి. ప్రతి క్షణం నువ్వు పద్ధతిగా ఉన్నావా లేదా, నువ్వు కరెక్ట్గా అడిగేస్తున్నావా లేదా ఒకటే ఆలోచించాలి. 100 సార్లు చెప్పాను, బిగ్ బాస్ గేమే అది. నువ్వు ఇక్కడికి వచ్చేది ఏంటంటే నా వ్యక్తిత్వం ఏంటి, నేను మనిషినా పశువునా అని తెలుసుకోవడానికి వస్తాం. మనం ఎదుటోడు పశువు అని మనిషి మంచోడు కాదని నిరూపించడానికి రాము. నేను మంచి మనిషిని సార్, నా పరిస్థితి బాగానే ఉంది, అయితే నేను మనిషిని అన్నమాట. అద్దం లాంటిది బిగ్ బాస్ అంటే. అక్కడికి వచ్చేది అందుకు. పక్కోడిని కెలికేసి కంపు చేసేస్తే మనం విన్ అయిపోతాం అనుకున్నంత బూత్ ఇంకొకటి లేదు. ఓకే, ఈరోజు అలా ఆయనకి ఆ కార్యక్రమం జరిగింది. కట్ చేస్తే ఆ రోహిణికి ఆ షాట్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, పాప మా అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా అమ్మాయిని అంతకు మించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కదని ఆ అమ్మాయి ఆడిన ఆటలకు కానీ లేకపోతే తను పడిన కష్టం కానీ మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా మనకి చిరాకు అనిపించి తప్పు చేసి చిరాకు అనిపించారనుకోండి, అంతకుముందు ఇవన్నీ గుర్తురావు, కాసేపు తర్వాత గుర్తొచ్చి అయ్యో పాప నిజమే చాలా కష్టపడింది అని మనం కూడా ఫీల్ అవుతాం. కానీ తప్పు చేసినప్పుడు తప్పదు. ఇప్పుడు అవన్నీ మంచిగా చేసింది కదని చెప్పి ఇక్కడ తప్పు చేసినప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేసినప్పుడు పర్లేదులే చేతే చేసిందిలే అప్పుడు బాగా ఆడిందంటే కుదరదు కదా. ఎప్పటిదప్పుడే ఈరోజే మంది, ఈ క్షణమే మంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామనేది టాపిక్. సక్సెస్లు 100 వస్తాయి, పోతూ ఉంటాయి, ఎవరికి గుర్తు కూడా ఉండవు. ప్రజెంట్లో నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ప్రజెంటే ముఖ్యం. ప్రజెంట్లో మంచిగా ఉన్నావు అనుకో, అసలు నీకు బ్యాడ్ అనేదే రాదు. వెరీ నైస్ కదా, సూపరు. అలా ఆలోచించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అందరూ. నెక్స్ట్ నబీల్ గారు లేవండి అన్నారు. నబీల్ నీ పరిస్థితి ఏంటంటే 6th 9th ఆ రోజు చూడండి, మళ్ళీ ఇదే పాయింట్. ఇప్పుడు చూడు అందరూ దొరికేశారు. ఆ 9th వీక్ అప్పుడు మెగా చీఫ్ మళ్ళీ 2 అవడానికి అవకాశం వచ్చింది సార్ నాకు. 6th వీక్ అప్పుడు అయ్యాను, మళ్ళీ 9th వీక్ అప్పుడు అవ్వడానికి నాకు మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నేను అనవసరంగా పాడు చేసుకుని అవినాష్తో సరిగ్గా ఆడకుండా నేను వదిలేసుకున్నానేమో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను సార్ అన్నాడు. మరి అదే అప్పుడు ఏమన్నాం మనం, ఎందుకు ఆ త్యాగాలు, ఎవరి కోసం చేస్తాము త్యాగం? ఆడకుండా వదిలేసుకుని ఓపిక లేక ఇంకా మళ్ళీ ఎలాగో ఇంత కష్టం నేను పడలేనులే అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, భయ్యా నువ్వు చాలా కష్టపడి ఆడతావు, మంచి కమీడియన్, నువ్వు బాగా కామెడీ చేస్తావు, ఈసారి నువ్వు అవుదు కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేనేమనలే అని చెప్పి అక్కడ చిన్న తూతు మంత్రం గేమ్ ఆడేసి వదిలేసుకున్నాడు. అది రిగ్రెటే ఉంటుంది మరి లైఫ్లో. ఎప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన తప్పు అక్కడ క్లియర్ కట్ కనపడుద్ది, అది ఎదురుగా అక్కడ చూపిస్తారనమాట. అయిపోయి మ్యాటర్ క్లోజ్ అన్నాడు. అతను రిగ్రెట్ చూపించాడు, అయిపోయింది. ఇంకోటి, నువ్వు ఈ తిత్తర ఏదో అన్నారు ఆయన, కానీ తుత్తర అంటాం మన యాక్చువల్గా వెస్ట్ గోదావరిలో. ఈ తుత్తర గేమ్ వల్ల నువ్వు ఇదయ్యావయ్యా, నువ్వు అసలు ఎందుకు అలా ఆడతావో అర్థం కాదు, ఏదో తొందరగా ఫినిష్ చేయాలనే టెన్షనే కానీ ఆ గేమ్లో క్లారిటీని మిస్ అవుతున్నావు నువ్వు ఆ తుత్తర వల్ల. ఒకసారి వీడియో చూడని చెప్పి వీడియో వేస్తే ఆ టవర్స్ని ఆపుతున్నాడు, ఏదో
ఇదేదో జాకెట్ ఉంది, అది ఇటు ఇటు పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి వాళ్ళు కొడుతుంటే అడిదిరిగా 2-3 షాట్లు మనోడు కొట్టి సగం బిల్డింగ్ మనోడే పట్టుకొచ్చాడు. ఆ వీడియో వేశారు. వీడియో వస్తే నవ్వుకున్నాడు. ఏం చేస్తారు, ఇంకా అయిపోయింది దానికి. అదే సార్ అది ఆ పక్కన అటు నుంచి ఆ అమ్మాయి, ఈ పక్కన ఇటు నుంచి ఇతను, ఇద్దరు టార్గెట్ చేసేటప్పటికి కాపాడడం కోసం టెన్షన్లో అలా చేసేసేసారు అంటే అదే నాన్న తొత్తరా అంటే కొంచెం క్లియర్గా ఉండాలి. ఆ చుట్టేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు చుట్టేసావంటే అవును సార్ నిజమే సార్ అని. మరి ఆ 15 లక్షలు చెక్ రాసుకున్నావు కదా, అది నిజంగా అదే మాట మీద నువ్వు అలా నిలబడి ఉంటే ఈరోజు నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేవాడు కదయ్యా. ఎందుకు అలాగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు నిర్ణయం మీద ఉండవో అంటారు. ఇది నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. అతను అలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ మాట అనాల్సి వచ్చింది. రాసుకుని ఉంటే రేపొద్దున సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తావా, ఏం స్వార్థమయ్యా అంటారేమో, ఎవడో తెలుసు. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా అన్నారు. రేపొద్దున రాసి ఉంటే ఈరోజు ఏమనేవారు, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యావు, ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? ప్రైజ్ మనీలోంచి 15 లక్షలు ఖర్చు పెట్టేసి నీకు సొంతంగా వాడుకున్నావు అన్న ఫీలింగ్ లేదా నీకు అన్నారనుకో, దెబ్బప్పుడు ఇదే బెటర్ దానికన్నా. నేను అదే అనుకున్నాను సార్. ప్రేరణ బాగా రాసిందే, కరెక్ట్గా రాసింది కదా. అవును సార్, 4,30,000 పైన ఎక్స్ట్రా రాసింది. నేను కూడా అలాగే రాద్దాం అనుకున్నాను సార్. మా ఇద్దరిది థాట్లు బాగా కలుస్తాయి, అందుకనే నేను కూడా అలాగే రాద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకని మంచిది ఎక్కువ రాసేసిందేమో, నేను ఎక్కువ రాశాను సార్. ఓహో, మీ ఇద్దరు థాట్లు అలా కలుస్తాయి, మరి ఆ చుట్టడం దగ్గర ఎందుకు థాట్ కలవలేదు, అప్పుడు వర్కౌట్ అవ్వలేదా అంటే ఇంకేమంటాడు పాపం. నువ్వు వెళ్తా అది సార్ ఇది సార్ అన్నాడు. అలా అతను అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విష్ణుని లేపారు. విష్ణు అమ్మ ఏంటి పరిస్థితి ఏంటంటే, నేను 6, 7, 8, 9 ప్రతిదీ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది సార్. నేను కొంచెం ఫ్లట్టింగ్ చేసే మైండ్ సెట్స్ అనేది అలాంటి ఇది ఉంది నాకు. దానివల్ల ఏంటంటే ఈ పృథ్వీ అనే వ్యక్తిని నేను బాగా ఎక్కువ ఫ్లట్ చేసి కొంచెం ఓవర్ ఫ్లట్ చేసేసి ఇదయ్యాను. తను క్యూట్గా ఉన్నాడని ఎక్కువ ఓవర్ ఫ్లట్ చేయడం వల్ల నాకు ఏం కాదు, కానీ అతనికి బ్యాడ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నాకు ఈ పిచ్చి బుర్రకి అందలేదు, అలా తప్పు చేశానేమో అని ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకు తప్పే ఉందమ్మా, నువ్వు జెన్యూన్గానే ఉన్నావు కదా, నువ్వు ఫ్లట్ చేసినా ఏం చేసినా జెన్యూన్గానే ఉన్నావు కదా అంటే, అదే సార్ నేను జెన్యూన్గా ఉన్నాను సార్. బట్ నా వల్ల తనకి కొంచెం అందరూ వచ్చిన వాళ్ళందరూ సింపతి గెయిన్ చేస్తున్నావా, లేకపోతే ఆ అమ్మాయి విషయంలో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అతను కొంచెం బ్యాడ్గా అన్నారు కదా సార్, అందుకనే కొంచెం ఫీల్ అవుతున్నానంటే, ఎవడెవడో వస్తాడు ఏదేదో మాట్లాడతాడు, అవన్నీ పట్టించుకుంటే ఎలా అమ్మా, నువ్వులా ఉండు అని సూపర్ డైలాగ్ చెప్పారు. నేను చెప్పింది ఇదే, బయట నుంచి ఎవడెవడో ఆడి జ్ఞానానికి ఆడు అనుకున్నదేదో ఊహించుకున్నదేదో వచ్చాడు. నామినేషన్ చేసినప్పుడు ఓజీస్ మళ్ళీ బయట నుంచి వచ్చారు కదా, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చూసింది, వాళ్ళే నిజం అనుకునేది ఏదో వీళ్ళందరికీ నూరు పోశారు. అక్కడి నుంచి నబీలు సర్వనాశనం అయిపోయింది గేమ్, గౌతమ్ గేమ్ సర్వనాశనం అయిపోయింది. ఒక్క నిఖిలే అప్పుడు ఇప్పుడు మారకుండా అంత దెబ్బతిన్న తర్వాత కూడా జాగ్రత్తగా మళ్ళీ అదే మైండ్ సెట్తో అలాగే ఉన్నాడు కాబట్టి అదే ఒరిజినాలిటీ అని అర్థంగా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి అలా చెప్పిన తర్వాత మనోడు మారిపోయి ఏదో భగవానుడిలా బిహేవ్ చేసినందుకు దొరికిపోయాడు. మనోడు అప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగ ఉన్నాడు సైలెంట్గా, అంతే అదే పని. వీళ్ళు మాత్రం మారారు. బయట నుంచి వచ్చిన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల మారిపోయారు. ఈ ఓజీస్ వచ్చేసిన నామినేషన్స్లో పక్కోడు బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడయ్యా నబీలు నీ గురించి అని చెప్పి గౌతమ్కి చెప్తున్నప్పుడు గౌతమ్ చెప్పకుండా గౌతమ్కి తెలిసేలాగా నబీల్ని నామినేట్ చేశారు వాళ్ళు. నువ్వెందుకు గౌతమ్ గురించి బ్యాక్ బిచింగ్ చేస్తున్నావు వేరే వాళ్ళతో అంటే ప్రేరణ తను ఒక రూమ్మేట్స్ కదా, ఆ వచ్చిన అమ్మాయికి ప్రేరణ అంటే ఇష్టం ఉండదు. నువ్వు ప్రేరణతో కలిసి ఉండడం వల్ల నువ్వు సర్వనాశనం అయిపోతుందని చెప్పలేక నువ్వు అక్కడ కూర్చుని వాళ్ళతో నువ్వు బ్యాక్ బిచింగ్ చేస్తున్నావని రెచ్చగొట్టి కంపు చేస్తే గౌతమ్కి ఎవరి మీద కరెక్ట్ జస్టిఫికేషన్ లేక జడ్జ్ చేయలేక అసలే చిన్న బ్రెయిన్ పాపం ఏదో చిన్నపిల్లల్లో ఆలోచించుకుంటాడు, ఎవరు పరా అని అర్థం కాని పరిస్థితి. ఇంక ఇవన్నీ పడేసరికి మనకి మైండ్ పాడైపోయి అందరూ ఎదవలే అనే ఫీలింగ్ వచ్చి అప్పటి నుంచి అందరి మీద హేట్ రేట్ పెంచుకుని గ్రూప్ గేమ్ అని అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఎక్కువ గ్రూప్ గేమ్. అప్పటిదాకా ఏం లేదు, ఏదో సోలోగా తన పని తను చేసుకునేవాడు. వీళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేశారు గౌతమ్ గేమ్ని. ఓకే, అలా నబీల్ది అయిపోయింది. విష్ణు గురించి చెప్పేసుకున్నాం కదా. అది సార్ పృథ్వీ గురించి అది ఫీల్ అవుతున్నాను సార్. ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మా, సూపర్, మనం ఏం టెన్షన్ పడకు. ఇంకేమున్నాయి నీకంటే, ఆ రోజు 5గురిని నామినేట్ చేయమన్నారు సార్. నేను చీఫ్గా ఉన్నప్పుడు నేను 2 నామినేషన్ చేయాలంటేనే నాకు చుక్కలు కనబడతాయి. ఆ రోజు 5 నామినేషన్లు అయినప్పటికీ నాకు అక్కడ మొత్తం నవగ్రహాలు, తర్వాత అందరు దేవుళ్ళు కనబడ్డారంటే అంతమంది దేవుళ్ళు, నవగ్రహాలు అంటే 9. మరి అందరు దేవుళ్ళు అంటే ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ దేవుడే కదా సార్, అందరూ మనుషులు అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి
ఇంత జెన్యున్గా ఎవరుంటారమ్మా, ఇంత చక్కగా ఎలా ఉంటారు, వెరీ గుడ్ నైస్ కూర్చో సిడా అని అన్నారు. ఆ అమ్మాయిలు కూర్చుంది. తర్వాత ఇంకా గౌతమ్ని లేపారు. ఇంకా గౌతమ్ని ఇప్పుడు నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ అడిగారు, అన్ని వీడియోలు వేసి చూపించారు. మనోడు ఫీల్ అవుతున్నాడు. ఇంకా తప్పదు మరి, ఇంకేం చేస్తాం. తర్వాత విషయంలో ఏంటి మరి నీ పరిస్థితి ఏంటంటే, నేను వచ్చిన వీకే నాకు రిగ్రెట్ ఉంది సార్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో నేను ఈ అశ్వత్థామ అనే వర్డ్ వాడి యూజ్ చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది నన్ను ట్రోల్ చేసి ఒక 1 year పాటు నాకు నరకం చూపించిన ఆ మెమరీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నాకు హాంటింగ్ చేశాయి, నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి సార్. అందువల్ల అప్పుడు నేను అనవసరంగా అందరి మీద అరిచి ఆ వీక్లో చాలా డిస్టర్బ్ చేశాను. అదొకటి నాకు గట్టిగా ఉంది సార్. తర్వాత ఇది మన నిఖిల్తో జరిగిన డిస్కషన్ గురించి కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే తన గురించి మాట్లాడామో అతని వీడియోలు చూపించి తను మాట్లాడిన మాటలు ఏంటి, ఎవరు ముందు రెచ్చగొట్టినట్టు మాట్లాడారు, ఈ టాపిక్స్ అన్నీ మాట్లాడారు. టోటల్గా అన్నీ అడ్రస్ చేశారు, మొత్తం ఓవరాల్గా అన్నీ అడ్రస్ చేశారు మనోడు. అది ఈ విషయం చెప్తూ మళ్ళీ ఇంకో విషయంలోకి వెళ్తున్న ఆ సబ్జెక్ట్ కూడా వచ్చింది అందులో. మనోడు ఇందా మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు నేను వాడుకున్నావు అనే సబ్జెక్ట్ గురించి ఇది జరిగి అది జరిగి అలా జరిగి ఇలా జరిగింది సార్. అలాగే సార్ ఇందాక మనోడు ఎలాగైతే హీటెడ్ మూమెంట్లో మొన్న మళ్ళీ అదేంటది నన్ను బే అన్నాడు అని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అది అక్కడదే, ఇది ఇక్కడదే. వెంటనే ఆయన ఉదాహరణగా వాళ్ళ అమ్మగారి విషయం మాట్లాడారు. మీ అమ్మగారు టీచర్ కదమ్మా, నిన్న ఏం జరిగిందిరా అంటే 4 రోజుల క్రితం అతను ఇలా అన్నాడని ఇంకొక ఆన్సర్ ఎవరు చెప్పరు కదా, కొంచెం ఆలోచించుకోవాలి నువ్వు కూడా. మీ అమ్మగారికి ఎంతవరకు అయితే ఎవరో అలాంటి ఆన్సర్ చెప్పుండరు. ఇప్పుడు జరిగింది అనుకున్నప్పుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అయితే 4 రోజుల క్రితం విషయం ఉందో అదినప్పుడు ఆ సమాధానం చెప్పాలి, మరి వేరే సమాధానం చెప్పకూడదు కదా అని చెప్పి ఆయన ఉదాహరణలతో సహా వివరించినప్పటికీ మనోడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించు నిఖిల్ సారీ అని చెప్పి ఆయన హగ్ చేసుకుని వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్లు. ఈ పని ఏదో అప్పుడే చేసేస్తుంటే అయిపోయేది కదమ్మా, ఎందుకు ఇలాగా చిన్న విషయాలు. ఈలోపు విష్ణు సైలెంట్గా ఉండదు కదా. వీకెండ్ వస్తే వీళ్ళ హగ్గులతోనే సరిపోతుంది సార్ మాకు. అందరూ సరదాగా నవ్వుకున్నారు. కట్ చేస్తే నిఖిల్ వచ్చాడు. ఏం బాబు నీ సంగతి ఏంటమ్మా అంటే, నాకు కూడా ఈ వీకే రిగ్రెట్ ఉంది సార్. అతను అలా అయితే మోసుకొని కూర్చో అన్నప్పుడు నేను సరే అయితే మరి మోసుకొని నొక్కుకో అని అనకుండా ఉండాల్సింది సార్. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో నేను అలా అనేసాను. నేను ఎప్పుడు నోరు జారిన వ్యక్తిని. నేనే చెప్పాను, నేను ఎప్పుడు నోరు జారడు మనోడు, ఎప్పుడు నోరు జారడు. ఎప్పుడో ఒకసారి అంటే అది నెగ్లెజిబుల్ అయిపోతుంది. మనకు కాదు, పదం అది కరెక్ట్ కాదు నాకు తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు ఇంకా ఉత్తములు అయితే ఇది పెద్ద పదం అవుద్ది బే అనేది. అదేంటిరా అంత సైలెంట్గా ఉండే మనిషిని బట్టి వీడు బే అన్నాడు అని వస్తుంది మనకి. అట్టేప్పుడు సైలెంట్గా ఉండే మనిషి కాదు కదా, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న మనిషి. దట్స్ వై ఇది పెద్ద తీసుకోరు ఎవరు మైండ్లోకి. అదొకటి బే అనే వర్డ్ ఒకటి వాడాను కదా సార్, అది కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను సార్ ఇంకెప్పుడు అని. అప్పుడే మళ్ళీ మనోడికి సారీ చెప్పడం అంతా అయిపోయింది. ఆయన కూడా ఏదో పీకాల్సిన క్లాస్ ఆయన పీకారు. కట్ చేస్తే ఈ డిస్కషన్ అన్నీ ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత మరి అగ్రెషన్ గురించి ఏంటి, మరి అంత సడన్ అగ్రెషన్ ఇన్ని 29 years వచ్చినాయి సార్. నేను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో అలాగే ఉన్నాను ఇక్కడ. ప్రతి వాళ్ళు ఏంటంటే నువ్వు సేఫ్గా ఉన్నావు మాట్లాడు అంటారు. పోనీ మాట్లాడితేనేమో గ్రూప్ గేమ్ అది వచ్చి మాట్లాడుతున్నావు అంటారు. అయితే ఇలా ఉంటే అలా ఉండదు, ఏదేదో బ్లా జరుగుతుంది సార్. నాకేం అర్థం కావట్లేదు, మెంటల్గా ఉంది సార్. లాస్ట్ వీక్ ఈసారైనా గట్టిగా మాట్లాడాలని అనుకుని తెచ్చి పెట్టుకుని మాట్లాడాను. మనందరం ఏం చెప్పుకున్నాం, రివ్యూవర్లు అందరూ అన్నారు మాస్క్ తీసేసాడు. ఇప్పుడు మాస్క్ తీయలే, తప్పక మనసొప్పక అన్నట్టు మాట్లాడాల్సి వచ్చిందని ఇప్పుడే చెప్పాడు. అందరూ అంటుంటే ఇంక ఆ రోజు రోహిణితో కూడా అన్నాడు, వాళ్ళు గట్టిగా మాట్లాడతాను ఏదైనా పాయింట్ వస్తే అన్నాడు. రోహిణి కూడా చెప్పింది గట్టిగా మాట్లాడతాను సార్, పాయింట్ వస్తాను అన్నాడు సార్. నిజంగానే అక్కడ పాయింట్ దొరికింది, గట్టిగా మాట్లాడాడు సార్. ఇప్పుడు నేను 29 years నుంచి ఇలాగే ఉన్నాను సార్. నేను సడన్గా మారిపోయి మీకు ఏదో ఇది చేయాలి కాబట్టి నేను అరిచి ముందుకెళ్ళి నాది అది కాదు సార్ క్యారెక్టర్. అందువల్ల నేను అలా లేను, సేఫ్గా నేను ప్రశాంతంగా నార్మల్గా ఎలా ఉండాలో అలా ఉందామని ట్రై చేశాను. అందరూ నన్ను ఇలా అన్నారు. ఇంక లాస్ట్ వీక్లో తప్పలేదు సార్ మాట్లాడాను అని చెప్పాడు మనోడు. తర్వాత మరి గౌతమ్కి ఆ రోజు నువ్వు చెప్పిన సారీలో జెన్యూనిటీ ఉందా అని రోహిణిని అడిగారు. రోహిణి అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు మాత్రం అతను ఎలా చెప్పాడో అలాగే నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు సారీ చెప్తున్నాను అన్నాడు సార్ నార్మల్గా. తర్వాత కొంచెం జెన్యూన్గా ఇంకొకసారి చెప్పినప్పుడు జెన్యూన్గా చెప్పాడు సార్ అని ఆ అమ్మాయి కూడా చెప్పింది. అలా ఈ టాస్క్ అక్కడితో ఫినిష్ అయింది. కట్ చేస్తే ఆ టాస్క్ అలా ఫినిష్ అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నారు. ఏదో చక్ర గోల్డ్కి సంబంధించి ఏదో ఒక యాడ్ వచ్చింది, ఆ టాస్క్ ఏదో చేశారు. ఆ టాస్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫైనల్ సెగ్మెంట్కి వచ్చేసారు. ఎలిమినేషన్ కార్యక్రమం. ఇవాళ డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ వీక్ అని చెప్పారు. ఇవాళ ఫస్ట్ ఎలిమినేషన్ చేస్తామని చెప్పారు.
లాన్లో అందరూ ఇన్ఫినిటీ రూమ్ దగ్గరికి వచ్చారు. వరుస పెట్టి అందరి కట్అవుట్స్ ఉన్నాయి, ఒక అవినాష్ తప్ప. అవినాష్ ఎందుకంటే ఆల్రెడీ టాప్ 5లో ఉన్నాడు కాబట్టి అతను కట్అవుట్ పెట్టలేదు. అక్కడ ఆ కట్అవుట్ గురించి ఏదో చిన్న ఫన్ ఏదో జనరేట్ అయింది, పక్కన పెట్టేశాం. అంటే ఇప్పుడు నామినేట్ అయ్యి ఒక మనిషి వెళ్ళిపోతాడని టెన్షన్ పోయింది. ఎందుకంటే 1 వీకే ఎవరు వెళ్ళేవాడికి కూడా పెద్ద బాధ అనిపించట్లా, ఉంటుంది ఏదో ఫీలింగు, బట్ వాళ్ళకి తెలుసు. అయితే అవినాష్ నువ్వు చీఫ్ కాబట్టి, అదే ఫస్ట్ ఇందులోకి వచ్చావు కాబట్టి, టాప్ 5లో ఉన్నావు కాబట్టి, ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి, నీ ఉద్దేశంలో ఈరోజు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది ఎవరు? బాగా ఆలోచించి చెప్పు. ఈ వర్డ్ ఏదైతే నువ్వు చెప్తున్నావో అది నీకు బిగ్ బాస్ పట్ల ఉన్న జ్ఞానాన్ని తెలియజేస్తుంది. దాన్ని నువ్వు చాలా ఆలోచించుకుని జాగ్రత్తగా చెప్పు. నువ్వు ఎంతవరకు బిగ్ బాస్ని అర్థం చేసుకున్నావో తెలుస్తుంది. దాన్ని బట్టి బాగా ఆలోచించి నిర్ణయం చెప్పాను. కానీ టప్ అని బయటపడ్డాడు మనడు క్లారిటీగా. అందరికీ తెలుసు, బయటికి చెప్పరు. నువ్వు టాప్ 5లో ఉండాలి, నువ్వు లేచిపోవాలి, కప్పటికి వెళ్ళిపోవాలని కబుర్లు చెప్తారు. కానీ ఎవరికి వాళ్ళకి తెలుసు అక్కడ ఎవరు ఉంటారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏంటి కథ అన్నీ తెలుసు క్లియర్ కట్గా. అంత పెద్ద మాట అన్న తర్వాత మనోడు సేఫ్ జోన్లో ఆడితే వర్కౌట్ కాదు కదా. జాగ్రత్తగా సార్, ఫస్ట్ టైం మనం ఈ అమ్మాయి నామినేషన్స్లోకి వచ్చింది కదా సార్, అందువల్ల రోహిణి వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాను సార్. కానీ ఓన్లీ నేను కూడా అది లాస్ట్ ఇయర్ అప్పుడు లాస్ట్ సీజన్లో వచ్చినప్పుడు అలాగే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయాను. అలాగే అది కూడా ఎఫెక్ట్ అవుద్దేమో అని అనుకుంటున్నాను సార్. గేమ్స్ విషయంలో మాత్రం తిరుగులేదు సార్, అమ్మాయి జమ్ అండి, మామూలు విషయం కాదని చెప్పి మనోడు కొంచెం గట్టిగా, ఎందుకంటే మంచి తను ఫీల్ అవుద్ది కదా, నేను వెళ్ళిపోతానని చెప్తున్నాడు ఏంటి అనుకోకుండా సేఫ్ జోన్లో జాగ్రత్తగా మనోడు వేయాల్సిన బిస్కెట్ వేసి విషయం చెప్పేశాడు క్లియర్గా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అమ్మాయి అని. అయితే ఓకే డన్ అనుకుని అక్కడ ఇప్పుడు ఆ కట్అవుట్స్ అన్నీ ఉంటాయి, నేను లెక్క పెడతాను. ఒక 5 లెక్క పెట్టినప్పుడు ఏ కట్అవుట్ అయితే పడిపోద్దో ఆ మనిషి ఎలిమినేట్ అయినట్టు అని చెప్పారు. కట్ చేస్తే ఆయన 7 నుంచి స్టార్ట్ చేశారు. 7, 6, 5, 4, 3 అని చెప్తే వీళ్ళ కట్అవుట్లు చూపించారు. లాస్ట్కి వచ్చేటికి అమ్మాయి కట్అవుట్, రోహిణి కట్అవుట్ పడింది, ఎలిమినేట్. పెద్ద రెగ్యులర్గా వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర ఉండే ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఏడుపులు పెడపబ్బులు ఉండవు. వెళ్ళేవాళ్ళకి కూడా ఇంకో 1 వీకే కదా సోదులే అనే ఫీలింగు. సరే ఇక్కడ దాకా అమ్మాయి ఏమీ సాధించకుండా వెళ్ళిపోతే ఒక ఫీల్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక విన్నర్కి వచ్చే అంత గొప్ప ఆనందాన్ని, తర్వాత ఒక మంచి పేరుని అన్నీ సంపాదించుకుంది. చక్కగా ఆడింది, మంచిగా మెగా చీఫ్ అయింది, లాస్ట్ మెగా చీఫ్ అయింది. ఆ మెగా చీఫ్ కూడా ఏదో అల్లాటప్పగా రాలా, చాలా గొప్పగా వచ్చింది. మళ్ళీ జనం అందరికీ సీజన్లో రోహిణి మెగా చీఫ్ అంటే గుర్తుండిపోయే అంత గొప్పగా వచ్చింది. నాకు తెలిసి ఈ సీజన్ హైలైట్స్ ఏమైనా చూపించాలనుకుంటే అదొక్కటే కనబడుతుంది నాకు. అంటే అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యి, అబ్బా ఏమి చూపించారా ఈ ఎపిసోడ్లో ఈ పిల్లకి సంబంధించిన ఈ టాస్క్ అనేది చెప్పుకోవడానికి ఈ మొత్తం ఎంటైర్ సీజన్ 8లో ఇది ఒక్కటే కనబడుతుంది నాకు. గట్టిగా ఏం చెప్పాలంటే అర్థం కావట్లేదు. అందరూ టాస్క్లు ఆడారు, పిచ్చి పిచ్చి టాస్క్లు ఆడి నెగ్గారు. కొంతమంది మనకు నచ్చని వాళ్ళు నెగ్గారు, కొంతమంది వాళ్ళకి నచ్చని వాళ్ళు నెగ్గారు. తప్పితే పరిపూర్ణంగా నెగ్గితే అందరూ సాటిస్ఫై అయింది ఒక్క రోహిణి మెగా చీఫ్ అనే టాస్క్లో మాత్రమే. ఆ అమ్మాయి మెగా చీఫ్ అయినప్పుడు మాత్రమే అటు నెగిటివ్ ఇటు పాజిటివ్ అనేది లేకుండా ఓవరాల్గా ఎంటైర్ ప్రతి మనిషి అబ్బా సూపర్ 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 అనిపించుకుంది ఆ టాస్క్లోని. అందుకే ఈరోజు అమ్మాయికి ఇంతమంది సెలబ్రిటీస్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, వేరే చోట నుంచి కూడా, వేరే ప్రాంతాల నుంచి కూడా తనని లేపడానికి, తనకి ఓట్లు వేయమని చెప్పడానికి, తన గురించి గొప్పగా చెప్పడానికి సాహసించారంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆ ఎఫర్ట్. ఆ అమ్మాయి టాస్క్లో చూపించిన ఏమంటారు దాన్ని, ఆ చొరవ, లేకపోతే ఆ ప్రతిభ, ఇంక ఇలాంటి వర్డ్స్ అన్నీ వాడుకోవచ్చు. అంత గొప్పగా ఆడింది కాబట్టి ఆ అమ్మాయి అంత మంచి పేరు సంపాదించుకుని వెళ్తుంది కాబట్టి ఆమెకి పెద్ద ఫీలింగ్ ఏం లేదు. ఓకే అందరూ హాయ్ అంటే హాయ్ అనుకున్నారు, బాయ్ అంటే బాయ్ అనుకున్నారు. నువ్వు ఆడిన ఆటకి నీ ఇదికి అందరూ టేకే బో అని చెప్పి ఇలా అన్నారు. చక్కగా అందరూ హెల్ప్ చేసుకుని ప్రశాంతంగా ఇంట్లోంచి అమ్మాయి బయటకు వచ్చి స్టేజ్ పైకి వచ్చింది. స్టేజ్ పై రాగానే సారు చక్కగా హక్ చేసుకుని గుడ్ అమ్మ వెరీ నైస్, ఇవాళ మార్నింగ్ అనుకున్నావు కదా నువ్వు టీ పెడుతూ అని అన్నారు. అవును సార్ అనుకున్నాను సార్ లాస్ట్ వీక్, అయినా సరే నేను ఫీల్ అవ్వట్లేదు సార్, నాకు ఒక కప్పు లేదనే మాట తప్ప మిగతా అన్నీ ఎంజాయ్ చేశాను సార్ నేను ఈ హౌస్లో, అంత హ్యాపీగా ఉంది నాకని చెప్పి అమ్మాయి ఆనందాన్ని వ్యక్తపరిచింది. తన జర్నీ వీడియో వేశారు, ఎక్స్ట్రాడినరీ జర్నీ వీడియో వేశారు. సూపర్ అంటే సూపర్గా అనిపించింది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఆ టాస్క్ అయినప్పుడు తను ఏడ్చింది, అయితే ఆ ఏడుపుకి తనే మళ్ళీ ఏడ్చింది, అంత గొప్పగా అనిపించింది. మాకు మళ్ళీ మళ్ళీ ఆ ఎమోషన్ గుర్తొచ్చింది. ఆ రోజు నేను ఫీల్ అయిన ఫీలు, కళ్ళం నీళ్ళు వచ్చి నేను చెప్పాను కదా ఆ రోజు నేను ఎపిసోడ్లో, ఆ ఫీల్ మళ్ళీ వచ్చిందనమాట. చూడగానే నేను మెగా చీఫ్ని అయ్యాను అని బోర్ని ఏడుస్తుంటే ఎవరికైనా బాధేస్తుంది, మనిషి జన్మెత్తున్నాడు ఎవరికైనా. అది కష్టపడి సంపాదించుకున్నది.
ఎవదో ఆడి దయాభిక్ష ఇది వల్ల చేసింది కాదు కదా, కష్టంతో వచ్చింది. దాని వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతివాడు ఒక విజయం నా లైఫ్లో అలాంటిది ఉండాలి అని కోరుకుంటాడు. అంత గొప్ప విజయం అది. సూపర్. ఆ అమ్మాయి వీడియో చూసి చాలా ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరే ముందు చిన్న టాస్క్ అయితే పెడతారు కదా, హీరోలు ఎవరు విలన్స్ ఎవరమ్మని ఇందులో అంటే ఫస్ట్ హీరో నాకు అవినాష్ సార్ అని తన ఫ్రెండ్ని ఫస్ట్ పెట్టింది. తర్వాత గౌతమ్ పెట్టింది. తర్వాత ప్రేరణ. వీళ్ళ ముగ్గురు నాకు హీరోలు సార్, వీళ్ళ విలన్స్ కాదు సార్ అని చెప్పి తర్వాత మిగిలిన ముగ్గురిని నబీల్ని, తర్వాత విష్ణుని, తర్వాత నిఖిల్ని, వీళ్ళు విలన్స్ కాదు సార్, చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఏదో మార్చుకోమని, ఇలా ఉండమని అలా ఉండమని వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పేసి అక్కడి నుంచి ఆవిడ నిష్క్రమించింది. ఒక అద్భుతమైన సీజన్లో ఒక అద్భుతమైన తన పాత్రని పోషించి మంచి పేరుతో బయటికి వెళ్తున్న మనిషి. నాకు తెలిసి ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వెళ్ళిపోయిన వాళ్ళలో చాలామంది బ్యాడ్ నేమ్ తీసుకుని వెళ్ళారు. సీజన్ 8లో చాలా వర్స్ట్కి వెళ్ళారు. చాలా రేర్లో ఒక్క పర్సన్ ఎవరో మహా అయితే శేఖర్ భాష, తర్వాత ఆదిత్య ఓం అనుకుంటా, మేబీ వీళ్ళిద్దరే కొంచెం పాజిటివ్గా వెళ్ళారు. కానీ మిగతా అభి కానీ, తర్వాత మిగతా లేడీస్ ఆడపిల్లలు వచ్చారు కదా వాళ్ళందరూ కానీ చాలామంది, పృథ్వీ కూడా పాపం వెళ్ళేటప్పుడు అందరూ కర్ణుడు అన్నారు కానీ అంతకుముందు అంతా తన అగ్రెషన్ అని అదని ఏదో ఒక రకమైన బ్యాడ్ అయితే మూట కట్టుకుని కొంచెం గుడ్డు ఎక్కువ బ్యాడ్తో వెళ్ళారు. ఈ అమ్మాయి ఎక్కువ గుడ్డు కొంచెం బ్యాడ్తో వెళ్తుంది. అసలు బిగ్ బాస్ హౌస్కి వచ్చి కెరీర్కి ఎటువంటి ఆటంకం లేకుండా పేరు సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని బయటపడడం అన్నంత ఉత్తమం ఇంకోటి జరగదు. అది చాలా రేర్ కేసులో జరుగుతాయి. అలాంటిది అమ్మాయి సాధించుకుని ఇన్ని వారాల పాటు ఉంది. ఫిఫ్త్ ఎంటర్ అయ్యి 14th వీక్ వెళ్తుందంటే ఇంత మంచి పేరుతో మామూలు విషయం కాదు. తన ఫ్యూచర్ బాగుండాలి, తన కెరీర్ ఇంకా బ్రైట్గా ఉండాలని మనస్ఫూర్తిగా ఎస్బీ ఆడియో నా ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా తనకు విషెస్ తెలియజేస్తూ ఈరోజు తను అలా నిష్క్రమించింది. నెక్స్ట్ రేపు ఎపిసోడు, సండే ఎపిసోడు సరదాగా చూద్దాం. సండే ఎపిసోడ్లో ఆ విచిత్ర ఏమంటే సండే అంటే ఫండే కదా, సరదాగా నవ్వుకోవడమే. చూద్దాం ఏం జరుగుద్దో. తర్వాత అందరూ చెప్తున్నారు విష్ణు అని చెప్తున్నారు, అది ఊహించిందే. ఓకే, డన్. దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటనేది, ఏం జరిగింది అనేది రేపొద్దున్న సరదాగా కూర్చుని ముచ్చరించుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లవ్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మెసేజ్లు పెట్టేటప్పుడు కొంచెం చూసుకోండిరా బాబు. ఏం కోపం రా మీకు? నేను చెప్పే దాంట్లో ఒక ఫస్ట్ హెడ్డింగ్ చూసేసి థంబ్నెయిల్ చూసేసి అరిచేయడం కాదు, లేకపోతే బిగినింగ్ చెప్పిన ఒక 1 minute 2 minutesకి అరిచేసుకుని కేకలు పెట్టేసుకోవడం కాదు. పూర్తిగా వినండి, మంచి చెడు ఆలోచించండి. ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ, పెద్దరికం అన్నీ ఉంటాయి. చూసి దాన్ని బట్టి ఒక మెసేజ్. మీకు నచ్చలేదంటే నచ్చలేదు సార్, మీరు చెప్పింది చాలా వర్స్ట్గా ఉందని చెప్పండి. పిచ్చి మాటలన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఆలోచించండి. నచ్చిన వాళ్ళు ఎలాగో నా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ చక్కగా మెసేజ్ పెడతారు, వాళ్ళు విషెస్ ఇస్తుంటారు నాకు ప్రతి వీడియోకి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రిలాక్స్గా ప్రశాంతంగా ప్రజెంట్లో బ్రతకండి. పాస్ట్ని ఫ్యూచర్ని పక్కన పెట్టి రిలాక్స్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకేనా? గుడ్ నైట్. మార్నింగ్ చూసేవాళ్ళు గుడ్ మార్నింగ్. రేపు సండే ఎపిసోడ్, ఫండే ఎపిసోడ్ ఎంజాయ్ చేద్దాం. ఓకే, బాయ్. మీ శ్రీరాజ్ బళ్ళ.